Hello guys, good morning, welcome to new vlog. Today is the election day. ఈరోజు ఎలక్షన్ డే అన్నమాట. వార్డ్ మెంబర్స్గా పోటీ చేసిన వాళ్ళందరికీ ఈరోజు పరీక్ష. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఎలక్షన్స్కి ప్రచారణ మాత్రం గట్టిగా చేసిర్రు. 10 రోజుల నుండి నాన్ స్టాప్ మ్యూజిక్. దూల తీరిపోయింది ఒక్కొక్కరికి. నిజంగా ప్రచారం చేసిన వాళ్ళకన్నా ఇంట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ టార్చర్ కనబడ్డది. గంటకు ఒకసారి ఒకరు వచ్చి ప్రచారణ చేయడము, లేకపోతే ఓట్లు అడుక్కోవడము, వాళ్ళ కోసం బయటికి పోవడము, మళ్ళీ ప్రతి ఒక్క గల్లీలో పేపర్లు కవర్లు ఇష్టం ఉన్నట్టు పడేస్తే అది మాది మేమే క్లీన్ చేసుకోవడము, చెత్త చేసారు. మొత్తానికైతే ఎలక్షన్ డే వచ్చేసింది. మ్యాక్సిమం 10:30 or 11:30కి మేము కూడా ఓట్స్ చేయడానికి వెళ్తాము. మాకు దగ్గరే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ ఒకటి, అందులోనే ఓట్స్ చేస్తాం అందరము. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పోహా, బట్ నేను ఓట్స్ చేసుకుందాం అనుకున్నానే. సో గైస్, మమ్మీ పోహా వేసింది కానీ అది కూడా ఫ్యాట్ కాబట్టి నేను మళ్ళీ నా కోసం ఓట్స్ చేసుకున్నా. ఇది నా ఓట్స్. నేను చాక్లెట్ ఓట్స్ వేసుకున్నా కదా, ఈరోజు కూడా చాక్లెట్స్ తినాలనిపించట్లేదు, అందుకే నేను మసాలా ఓట్స్ వేసుకున్నా. 2 సేమ్ కంపెనీవి, 2 హై ప్రోటీన్వి, బట్ అది చాక్లెట్, ఇది మసాలా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ అంతే. మమ్మీ కూడా పనికి పోయి వచ్చి తింటుంది. తిని స్నానం చేసి రెడీ అయ్యి ఆ తర్వాత ఎలక్షన్ పోల్ దగ్గరికి పోవాలి. ఎలక్షన్ బూత్ దగ్గరికి వెళ్ళి వచ్చినాం. ఓట్ వేసేసిన. ఓట్ నాన్న కూడా వేసేసిండు. మంచిగా బ్రహ్మాండంగా చేసిన పక్కన బందీగా. దేనికి వేసింది అని మాత్రం అరగకూరి, నేను చెప్పాం కూడా. మమ్మీని చూపి అది దేనికి వేసినావు చెప్ప. ఓటు హక్కును వినియోగించుకోండి మీరు కూడా. ఈ ఓటేసిన ఆనందం కన్నా నాకు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తృప్తి ఎక్కువ ఉంది నాకు. ప్రతిరోజు వాళ్ళకి మరి ప్రతిరోజు 2-3 వచ్చి అడుక్కునుడు, ఆ పేపర్లు పడేసుడు, అంత చెత్త చేసుడు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మళ్ళీ ఈ ముఖం కూడా, ఈ ఏరియా ముఖం కూడా చూడరు. ఇక లంచ్ వైట్ రైస్, బెండకాయ, ఏంటి వంకాయ నాకు ఇష్టం లేదు. వంకాయ కర్రీ నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ అప్పాలతో కొంచెం మేనేజ్ చేయొచ్చు. అన్నం కూడా తక్కువ వేసుకున్నాను నేను. తెలంగాణ వాళ్ళ ఇంట్లలో ప్రతి సంవత్సరం మొత్తంలో ఉండేది అప్పాలతో. ఇష్టం లేని కర్రీ కూడా మంచిగా తినొచ్చు మనం. అవి హెల్తీ కూడా. అప్పాలు హెల్తీయా? అది ఫ్రైడ్, బట్ అందులో అన్నీ ఉంటాయి. హెల్తీయా కాదా మీరు చెప్పండి నాకు. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. మంచి ఈవినింగ్. వేడి గట్టిగా తాగాలని ఉంది నాకు. మమ్మీ అక్కడ ఏమో చేస్తుంది. ఏంటిదో ఇట్లా పెట్టినావు? ఇవి బియ్యం జరగడానికంట. ఇప్పుడు బియ్యం బస్ వేసుకొని బయట పెట్టాలట మమ్మీ పైన. సో ఇంకో చేతిలో బియ్యం బస్సు పెట్టాలి. గాయస్, మా బియ్యంలో పురుగులు ప్రాబ్లం పెట్టినాయి. ఇప్పుడు ఇవన్నీ మమ్మీ జరుగుతుంది, ఇప్పుడు క్లీన్ చేస్తుంది. అట్లా చేస్తే చిన్న పురుగులు అని ఇవన్నీ కిందికి వెళ్ళిపోతాయి. మనం తినాల్సిన బియ్యం అందులో ఉంటాయి. సో గైస్, నేనైతే ఇప్పుడు టీ పెడుతున్నా. మమ్మీ అక్కడ బయట పని చేస్తుంది కాబట్టి మమ్మీ కోసం మంచి టీ పెట్టి ఇద్దాము. నాకు జలుబైంది, అందుకే అల్లం టీ ఇద్దాం ఈసారి. డూ యూ లైక్ దిస్ మీగడ? ఐ హేట్ మీగడ. చాలా కొంచెం షుగర్, టీ పౌడర్, అండ్ అవర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అల్లం పొట్టు వేసేయవద్దు, ఇలా వాడుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక్కసారి ఒక టర్న్ ఇచ్చి వదిలేస్తే టీ అయిపోతుంది. అంటే కాసేపు అయినాక. ఇంటి ముంగటకి బిస్కెట్ ర్యాపర్స్, చిప్స్ ర్యాపర్స్, ఇది ఎవడు పడేసింది అసలు? బిస్కెట్లు చిప్స్ తినేసి ఇష్టం ఉన్నట్టు పడేస్తే, డస్ట్బిన్స్ ఉన్నప్పుడు డస్ట్బిన్స్లో పడేయండి. ఇష్టం ఉన్నట్టు రోడ్డు మీద పడేస్తే ఇట్లా తప్పు. మమ్మీ ఏం చేస్తున్నావే? బొబ్బర్లు పురుగు పట్టినాయి బాగా. బొబ్బర్లు కూడా పురుగు పడతాయి. చూపి అన్న పురుగు పురుగు చూపి ఇప్పుడు నాకు. దిగ్గు అన్ని పురుగులే నిజంగా. ఫైనల్ ఏమైనా టీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం మిల్క్ ఎక్కువైనట్టున్నాయి, చాయ్ ఘోరంగా ఎక్కువ అయిపోయింది నాకు. సో గైస్, మనకు నచ్చిన కూరతో ఈరోజు చేయలేదు మమ్మీ. బెండకాయ వంకాయ వేసింది. సారీ, నాకు బెండకాయకి వంకాయకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ప్రతిసారి. సో నేనేం చేస్తున్నా అంటే చికెన్ సెంటర్కి పోయి 1/2 kg చికెన్ తీసుకొని వస్తాం. మంచిగా నైట్ చికెన్ తిందాం. మన దగ్గర అయితే ఇప్పుడు బైక్ లేదు, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నా. కొంచెం పక్కనే ఉంటుంది, పక్కన దగ్గరనే. కార్ దానికి అవసరం లేదు తీయడం, నడుచుకుంటూ వెళ్తున్నా.
ఈవినింగ్ టైంలో మా ఏరియా ఫుల్ ప్రశాంతంగా ఉంటుంది. గైస్ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈవినింగ్ స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే అదేదో డ్రీమ్లో ముందే మీకు కనిపించినట్టు అనిపిస్తాయి అన్ని సిచ్యువేషన్స్ అన్నీ. ప్రతి ఈవినింగ్ అనిపిస్తుంది నాకైతే. ఆ లైట్స్ చూడడం ఎంత బాగున్నాయి. ఒకవేళ మీరు నన్ను హైదరాబాద్లో లగ్జరీ లైఫ్లో ఉండడం ఇష్టమా, కరీంనగర్లో ఉండడం ఇష్టమా అంటే నాకు కరీంనగరే ఇష్టం. ప్రశాంతంగా ఉండొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. చికెన్ సెంటర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒక ½ కేజీ చికెన్ తీసుకుని వెళ్ళిపోదాం. కేజీ 270 ఉందా. హాయ్, హలో, హాయ్. స్కై చూడండి ఎంత బాగుంది కలర్. ఫైనలీ మన చికెన్ అయితే తీసుకుందాం. ఇదిగోండి, కొంచెం టైం చేసాను అన్న, ఎందుకంటే అక్కడ 2-3 వచ్చారు క్యూలో. ఇక ముసలోళ్ళు కదా, మన ఏముంది మెల్లగానే కొట్టుకోవచ్చు, ఇంటి పక్కనే కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా ముంగట 3 కుక్కలు ఉన్నాయి. నాకు అసలు కుక్కలు అంటే భయం కాదు, ఉచ్చ ఆడుతుంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏ చిన్న గల్లైనా సరే మినిమం ఒక 50-100 మంది కనబడతారు. ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏమి ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అట్లా. కరీంనగర్ అనేది సిటీకి ఎక్కువ కాదు, విలేజ్కి తక్కువ కాదు. అట్లా అని చెప్పేసి ఇక్కడ వసతులు ఏమి ఉండవని కాదు. హైదరాబాద్లోనే ఇక్కడ ప్రతి ఒక్క వసతి ఉంటుంది, కానీ లెస్ పాపులేషన్, అందుకే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. మీకు ఒక కామెడీ విషయం చెప్పాలా, నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలారం పెట్టుకుంటున్నా. 6 o'clock అది ఎర్లీ మార్నింగ్ కాదు తెలుసు నాకు, బట్ 6 o'clockకి అలారం పెట్టుకొని ప్రతిరోజు లేద్దాం అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 5:55కి మేలుకు వస్తుంది. అలారం మోగక ముందే లేచి అలారం బంద్ చేసి మళ్ళీ అంటున్నాను. నేను అంతుంది డెడికేషన్ నాకు. మా మమ్మీ తమ్ముతో మాట్లాడుతుంది. ఇల్లోడు చూపేది ఇవన్నీ. నీ ముచ్చట అయిపోతే నా కోసం మంచి స్పైసీ చికెన్ కర్రీ వండుతావా? నా వ్లాగ్ రిలీజ్ అయింది, జస్ట్ 40 minutes అయింది వ్లాగ్ చూస్తుంది మమ్మీ. సో మమ్మీ చికెన్ వండేస్తుంది నైట్ 8:30 వరకు. నేను ఆలోపు నా వర్క్ నేనైతే చేసేసుకుని తర్వాత డిన్నర్ వేసేద్దాం. మమ్మీ కర్రీ వండుతున్నట్టుంది, స్మెల్ మాత్రం మహా సూపర్ వస్తుంది. మమ్మీ కర్రీ అయిపోయిందా? మిస్సీ ఒత్తేరి సూపర్ ఉంది. మమ్మీ కొత్తిమీర వేయలేదా ఇందులో? చూసిన అదే మరి కొత్తిమీర మ్యాండేటరీ బిగ్లో. కర్రీ చూడడానికి మస్తు టేస్టీగా ఉంది, చూడడానికి టేస్టీగా ఉంది. బాగుందా లేదా నేను తిని చెప్తా. నువ్వు అంటే నా అంత పర్ఫెక్ట్గా చెయ్యదు కానీ మమ్మీ, అమ్మ ఎంత మంచి ఎంత ఫాస్ట్ రియాక్షన్ వచ్చిందో చూసిరా. లేదు అప్పుడప్పుడు నన్ను కూడా బాగానే చేస్తా అప్పుడప్పుడు. సో గాయస్, మా చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ ఈస్ రెడీ. జనరల్గా ప్రతిరోజు ఈవినింగ్ నేను చపాతీగా తింటా, బట్ ఈరోజు చికెన్ కాబట్టి చికెన్లోకి రైస్ బాగుంటుంది, అందుకే ఈరోజు రైస్ తింటున్నా. సో గాయస్, నేనైతే డిన్నర్ చేసేసిన, మమ్మీ కూడా తినేసింది ఇప్పుడే. కొంచెం కారం ఎక్కువైంది కానీ టేస్ట్ చాలా బాగుంది. మమ్మీ బోళ్ళు జరుగుతుంది, ఇప్పటిదాకా బోలు తోమింది, ఇప్పుడు బోలు జరుగుతుంది, అదేమో క్లీన్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు వండుకుంటుంది అంతే, కానీ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇతనే ఉండదు నాన్ స్టాప్గా. మరి అంతగానో స్టామినా ఎట్లా వస్తుందో తెలియదు నాకు. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. ఎడిటింగ్ కూడా ఇప్పుడు అయిపోయింది, అందరూ పడుకున్నారు, నేను కూడా పడుకుంటా. నిద్ర వస్తుంది నాకు కూడా. సో గైస్, ఈ వీడియోకి ఇంత ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద వ్లాగ్. Bye.